అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇవాళ హార్ట్ టు హార్ట్ టాక్స్ ఎపిసోడ్ లో నేను ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడతాము అని అనుకుంటున్నాను. ఇంపార్టెంట్ అని ఎందుకు అన్నాను అంటే, దీని గురించి చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, ఒక డెల్యూషన్ అనేది ఉంటుంది. అండ్ ఐ వాంట్ టు బ్రేక్ దాట్ టుడే. అండ్ if you are a woman or a girl watching this video, please వీడియోని చివరి వరకు చూడండి. అండ్ చూసిన తర్వాత మీ థాట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ని కూడా కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. బికాస్ మీ ఎక్స్పీరియన్సెస్ అనేది ఇంకొకళ్ళకి స్ట్రెంగ్త్ అవ్వచ్చు. అండ్ this video is dedicated to all my women and my girls. And let's start today's episode with a story. ఒక సిటీలో మైరా అండ్ సహస్రా అని చెప్పి ఇద్దరు విమెన్ ఉంటారు. బోత్ బిలాంగ్ టు సేమ్ ఏజ్. మైరా వచ్చేసి ఒక ఇండిపెండెంట్ విమెన్. తను ఒక మంచి MNC లో జాబ్ చేస్తుంది, వెల్ పేడ్ అన్నమాట. అండ్ తన ఓన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది ఆఫీస్ కి. ఏ రీజన్ కి ఎవరి మీద డిపెండ్ అవ్వదు. అండ్ కమింగ్ టు సహస్రా, షీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్, కానీ ఒక హోమ్ మేకర్ అన్నమాట. ఇంట్లో ఉండే తన ఫ్యామిలీని చూసుకోవాలి అని అనుకుంటుంది. సో ఇక్కడ దాకా విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, మైరా ఈజ్ అ వెరీ స్ట్రాంగ్, ఇండిపెండెంట్ అండ్ కాన్ఫిడెంట్ విమెన్ అని అనిపిస్తుంది కదా. బట్ మైరా అంత ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్ అయినా కూడా తన ఒపీనియన్స్ ని బయట వాళ్ళకి చెప్పలేకపోయేది. వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి తనకి ఇష్టం లేకపోయినా ఎస్ అని చెప్పేది. చాలాసార్లు తన ఎమోషన్స్ ని సప్రెస్ చేసేసుకునేది. కానీ సహస్ర బీయింగ్ అ హోమ్ మేకర్ అయినా కూడా తన ఒపీనియన్స్ ని చాలా స్ట్రాంగ్ గా చెప్పేది. తనకి నచ్చకపోతే పొలైట్ గా రిజెక్ట్ చేసేది. తన ఎమోషన్స్ కి చాలా వాల్యూ ఇచ్చేది. నేను ఈ స్టోరీ ఎందుకు షేర్ చేసుకున్నాను అంటే, మనలో చాలా మంది కూడా అలా మైరాలా ఉండిపోతారు. మై డియర్ గర్ల్స్, కాన్ఫిడెంట్ గా ఉండడం, ఇండిపెండెంట్ గా ఉండడం అనేది టూ డిఫరెంట్ థింగ్స్. మనకి ఆ జాబ్ అనేది కాన్ఫిడెన్స్ ఇవ్వదు, మనం ఎర్న్ చేసే మనీ అనేది కాన్ఫిడెన్స్ ఇవ్వదు. So today let's talk about how to become a confident woman beyond that education, job and money. And yes, video nachite ganaka please do hit that like button and channel ni subscribe cheskapothe please do hit that subscribe button and let's get started. First asal confident ga undadam ante enti, independent ga undadam ante enti telusukundam. Independent anedi mana external freedom. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావచ్చు. మీరు మీ మనీ ఎర్న్ చేస్తారు, మీ బిల్స్ ని మీరు పే చేసుకుంటారు. ఏ విషయం మీద అయినా సరే ఒకళ్ళ మీద ఆధారపడకుండా మీ పని మీరు హ్యాండిల్ చేయగలిగితే గనక దెన్ యు ఆర్ ఇండిపెండెంట్. కానీ కాన్ఫిడెన్స్ అనేది మన ఇంటర్నల్ ఫ్రీడమ్. మీ ఒపీనియన్స్ ని ధైర్యంగా షేర్ చేసుకోవడము, మీ ఎమోషన్స్ కి వాల్యూ ఇవ్వడము, మీకు నచ్చకపోతే పొలైట్ గా రిజెక్ట్ చేయడము. సో ఇండిపెండెన్స్ అనేది బయట కనిపించేది, బట్ దట్ కాన్ఫిడెన్స్ అనేది మనం లోపల డెవలప్ చేసుకునేది. బట్ వాట్ మేక్స్ అ విమెన్ అండర్ కాన్ఫిడెంట్ వైల్ దే ఆర్ స్టిల్ బీయింగ్ ఇండిపెండెంట్? నేను వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ కండిషనింగ్ అని చెప్తాను. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా యాజ్ ఎ గర్ల్ నువ్వు బాగా చదువుకోవాలి, బాగా డబ్బులు సంపాదించాలి, మంచి పొజిషన్ లో ఉండాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి. ఇలాంటి వాటితో పాటు నువ్వు గర్ల్ కాబట్టి అందరి హ్యాపీనెస్ నీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు బాధపడినా సరే వేరే వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి. ఇలా చెప్పడం వల్ల మనం ఇండిపెండెంట్ గా అయితే తయారవుతాం, కానీ కాన్ఫిడెంట్ గా తయారవ్వము. అలా మనకి చిన్నప్పటి నుంచి చెప్పిన కొన్ని మాటలతో పాటు ఇంకా ఏ రీజన్స్ వల్ల విమెన్ అండర్ కాన్ఫిడెంట్ గా తయారవుతారు అనేది మాట్లాడుకుందాం. అండ్ ఇప్పటిదాకా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ టు హిట్ దట్ లైక్ బటన్ అండ్ వీడియోని చివరి వరకు చూడండి. బికాస్ లాస్ట్ లో నేను ఒక విమెన్ కాన్ఫిడెంట్ గా ఉండాలి అంటే తనకి ఎలాంటి పర్సనాలిటీ ట్రైట్స్ ఉండాలనేది కూడా మాట్లాడతాను. సో ఫస్ట్ అయితే కండిషనింగ్ గురించి నాకే మాట్లాడుకున్నాం కదా, మనకి చిన్నప్పటి నుండి చెప్పిన మాటలు వీటి వల్ల. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. నేను ఇది చేస్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇలా ఉంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు. సో వేరే వాళ్ళు మనల్ని ఏమనుకుంటారో, ఎలా జడ్జ్ చేస్తారో అన్న భయం వల్ల మనం అండర్ కాన్ఫిడెంట్ గా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు స్లీవ్లెస్ వేసుకోవడం చాలా ఇష్టం అనుకోండి, బట్ మీరు వేసుకున్నప్పుడల్లా వేరే వాళ్ళు ఏమనుకుంటారో, మై ఆర్మ్స్ ఆర్ ఫ్యాట్, ఆర్ నాకు అండర్ ఆర్మ్స్ దగ్గర పిగ్మెంటేషన్ ఉంది. సో ఇలాంటి థాట్స్ వల్ల మనం అది వేసుకోకుండా ఉండిపోతాం, ఆర్ వేసుకున్నప్పుడు చాలా అన్కంఫర్టబుల్ గా అండర్ కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతాం.
సో వేరే వాళ్ళు ఏమనుకుంటారో ఆ జడ్జ్మెంట్ ఫియర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ why women are underconfident. And second thing is people pleasing habit. ఇది మన ఆడవాళ్ళకి చాలా ఉంటుంది కంపేర్ టు మెన్. వేరే వాళ్ళని మంచిగా అనుకోవాలి, నన్ను ఎవ్వరు తప్పుగా అనుకోకూడదు, నేను అందరికీ నచ్చాలి, ఇలా వేరే వాళ్ళని ఇంప్రెస్ చేసే ప్రాసెస్లో చాలాసార్లు మనం అండర్ కాన్ఫిడెంట్ గా అయిపోతాం. బికాజ్ ఈ ఇంప్రెస్ చేసే ప్రాసెస్ లో ఏమవుతుందంటే చాలా సార్లు మనకి నచ్చనిది చేయాల్సి వస్తుంది, చాలా సార్లు మనకి బాధగా అనిపిస్తుంది, కోపంగా అనిపిస్తుంది, బట్ ఎమోషన్స్ అన్ని సప్రెస్ చేసేసుకొని మరి మనం చేస్తాం. సో దీని వల్ల కూడా మనం అండర్ కాన్ఫిడెంట్ గా బిహేవ్ చేస్తాం. బికాజ్ నేనేం బిలీవ్ చేస్తాను అంటే మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేస్తామో, మనం ఎప్పుడైతే ఒక విషయాన్ని గట్టిగా నమ్ముతామో, అది మనం చేస్తున్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం, చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తాం. అండ్ ఇంకొకటి ల్యాక్ ఆఫ్ ఫ్యామిలీ ఆర్ పార్ట్నర్ సపోర్ట్. సో ఇన్ జనరల్ గానే మన ఫ్యామిలీస్ లో ఆర్ మన పార్ట్నర్ చాలా మేల్ డామినెంట్ గా ఉంటున్నారు. అసలు ఆడవాళ్ళ ఒపీనియన్స్ కి వాల్యూ ఇవ్వరు, వాళ్ళ డెసిషన్స్ కి వాల్యూ ఇవ్వరు, మీ ఇమోషన్స్ ని ఎప్పుడు సప్రెస్ చేసేస్తున్నారు, మీ ఒపీనియన్స్ ని చెప్పుకోవడానికి ఒక స్పేస్ ఆర్ స్కోప్ ఇవ్వట్లేదు అంటే కూడా మనం అండర్ కాన్ఫిడెంట్ గా తయారవుతాం. సో ఇప్పటిదాకా నేను చెప్పిన పాయింట్స్ అనేది ఒక విమెన్ అండర్ కాన్ఫిడెంట్ గా ఉండడానికి రీజన్స్. నేను చెప్పింది చాలా కొన్ని మాత్రమే, బట్ మీ ఎక్స్పీరియన్సెస్ లో ఆర్ మీకు తెలిసినవి ఇంకేమైనా ఉంటే కనుక ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఐ వుడ్ లవ్ టు హ్యావ్ అ కాన్వర్సేషన్ ఆన్ దాట్ as well. సరే, మరి ఇప్పటిదాకా నేను అండర్ కాన్ఫిడెంట్ గానే ఉన్నాను, మరి నేను కాన్ఫిడెంట్ విమెన్ గా టర్న్ అవుట్ అవ్వలేనా అంటే దట్ ఈస్ నాట్ ట్రూ. బికాస్ నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టుగా కాన్ఫిడెన్స్ అనేది మనం డెవలప్ చేసుకునేది. సో యూ కెన్ డెఫినెట్లీ బికమ్ అ కాన్ఫిడెంట్ విమెన్ ఈవెన్ ఫ్రమ్ నౌ. అది ఎలా అంటే యూ నీడ్ టు కీప్ దీస్ 6 థింగ్స్ ఇన్ ప్రాక్టీస్. నంబర్ 1, స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ స్మాల్ థింగ్స్. సో పెద్ద పెద్ద డెసిషన్స్ లో మీ ఒపీనియన్స్ ని చెప్పే ముందర చిన్న చిన్న విషయాలతో స్టార్ట్ చేయండి. మీకేం తినడం అంటే ఇష్టం, మీకు ఫ్రీ టైంలో ఏం చేయడం అంటే ఇష్టం, మీరు ఒక ట్రావెల్కి వెళ్ళాలంటే మీరు ఎక్కడ వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, ఇట్లా చిన్న చిన్న విషయాల్లో మీ ఒపీనియన్స్ ని చెప్పడం స్టార్ట్ చేయండి. దీనివల్ల వేరే వాళ్ళకి కూడా మీ డెసిషన్ ప్యాటర్న్ మీద నమ్మకం కలుగుతుంది అండ్ మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే మీ ఒపీనియన్స్ చెప్పడానికి ఒక స్మాల్ స్పేస్ అండ్ స్కోప్ క్రియేట్ అవుతుందో మీకు ఆ నమ్మకం అండ్ కాన్ఫిడెన్స్ వస్తుంది బిఫోర్ యూ యాక్చువల్లీ మూవ్ ఇంటూ సంథింగ్ బిగ్. సెకండ్ పాయింట్, స్టాప్ అపాలజైజింగ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇది కూడా మన ఆడవాళ్ళం చాలా చేస్తాం. నౌ డోంట్ గెట్ మీ రాంగ్ హియర్. మీ తప్పు ఉన్నా సరే సారీ చెప్పకుండా అడమెంట్ గా ఉండండి అన్న ఇంటెంట్ కాదు. చాలా సార్లు మనం ఏం చేస్తాము అంటే ఓకే సారీ చెప్తే గొడవ క్లోజ్ అయిపోతుంది, చెప్పేద్దాంలే, సరే వీళ్ళు హర్ట్ అయిపోతారేమో ఇప్పుడు నేను సారీ చెప్పకపోతే అని చెప్పి మన తప్పు లేకపోయినా కూడా చాలా సార్లు మనం సారీ సారీ అని చెప్పేస్తాం. సో ఇలా ప్రతి చిన్నదానికి కూడా మనం సారీ చెప్పుకుంటూ పోతే మనం అండర్ కాన్ఫిడెంట్ అవడమే కాదు, వేరే వాళ్ళ దృష్టిలో కూడా మనం చాలా అండర్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తాం. సో మీ తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా సారీ చెప్పండి, కానీ ప్రతిసారి మీ తప్పు లేకపోయినా కూడా సారీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. నంబర్ 3, బిల్డ్ దాట్ కాన్ఫిడెన్స్ మజిల్. నేను ఇందాక చెప్పినట్టుగా కాన్ఫిడెన్స్ అనేది మనం డెవలప్ చేసుకునేది, మనం నర్చర్ చేసుకునేది. సో ప్రతిరోజు మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చే ఒక చిన్న పని చేయండి. ఇక్కడ నేను పర్సనల్ గా ఫాలో అయ్యే టిప్ గురించి చెప్తాను. సో నేను స్మాల్ విన్స్ అని చెప్పి ఒక కార్నర్ పెట్టుకుంటాను అనమాట నా రూమ్ లో. సో దాట్ కెన్ బి ఈదర్ యువర్ వాల్ ఆర్ యువర్ అల్మారా. నేనైతే బేసికల్గా అల్మారా పెట్టుకుంటాను. సో అక్కడ ఏం చేస్తాను అంటే నా స్మాల్ విన్స్ ని నేను స్టిక్కీ నోట్స్ మీద స్టిక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని యోగా చేశాను అనుకోండి, సో అది నేను ఒక స్మాల్ విన్ కింద పెట్టేసుకుంటాను. ఆర్ నేను ఇవాళ జంక్ కంట్రోల్ చేసుకొని కంప్లీట్ గా హెల్తీ మీల్స్, హోమ్ కుక్డ్ మీల్స్ తిన్నాను అనుకోండి, అది నేను అక్కడ పెట్టేసుకుంటాను. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నాకు నచ్చిన పని ఏదైనా చేశాను అనుకోండి, సో దాన్ని నేను ఒక స్మాల్ విన్ కింద పెట్టుకుంటాను. సో ఇలా నా లైఫ్ లో జరిగిన చిన్న చిన్న విన్స్ కూడా నేను అది చేయడం అనేది యాక్చువల్ గా పాసిబుల్ కాదు. అది చేయడానికి చాలా హర్డిల్స్ ఉన్నాయి, నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, బట్ అవి పెట్టిన తర్వాత నేను చేశాను, అవి చేయగలిగాను. సో దోస్ ఆర్ మై స్మాల్ విన్స్. సో దాన్ని నేను అక్కడ స్మాల్ విన్స్ కింద పెట్టుకుంటాను అనమాట.
సో మీరు కూడా ఆ ప్రాక్టీస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో దట్ ఏమవుతుందంటే మనం ఆ స్మాల్ విన్స్ చూసినప్పుడల్లా మనలోని కాన్ఫిడెన్స్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది టు డూ బిగ్ థింగ్స్ అండ్ టు డూ ద నెక్స్ట్ థింగ్స్. సో ఈ వీడియోలో మీరు ఏదైనా ఒక పాయింట్ ఖచ్చితంగా టేక్ అవే తీసుకోవాలి అని అనుకుంటున్నారంటే టేక్ ద స్మాల్ విన్స్ హ్యాబిట్ అండ్ ఐ very sure that it will add some change in your life. Now the next point is try healing your past. మనం మన ఎక్స్పీరియన్సెస్ వల్ల షేప్ అవుతాం. అందుకనే ఒకళ్ళకి కరెక్ట్ అనిపించింది ఇంకొకరికి తప్పు అనిపిస్తుంది, ఒకళ్ళకి ఈజీగా అనిపించింది ఇంకొకరికి కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్ ఫ్రెండ్ మూవీలో రష్మిక మందన ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో తను వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న బిహేవియర్ వల్ల తనకు ఒక ట్రామా ఉండిపోతుంది. అందుకని చెప్పి తను ఎక్కడికి బయటికి వెళ్ళదు, ఎవరితో కలవదు, ఏమీ చేయదు. సో మనలో కూడా ఏదో ఒక పాస్ట్ ఉంటుంది, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దాట్ విల్ క్రియేట్ అ ట్రామా ఆర్ దాట్ విల్ క్రియేట్ అ బ్లాక్ టు బీ కాన్ఫిడెంట్. సో అలాంటిది మీలో ఏమైనా ఉందా చెక్ చేసుకోండి. Try to replace your fear with hope. Now, my fifth point is try doing one uncomfortable thing once a week. For example, మీకు నో చెప్పడం చాలా కష్టం అనుకోండి, అది ఒకసారి చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్యామిలీ వీకెండ్ కి బయటకు వెళ్దామని ప్లాన్ చేసింది అండ్ మీరు ఆ వీక్ అంతా చాలా కష్టపడి అలసిపోయి ఉన్నారు అండ్ మీకు బయటికి వెళ్ళాలి అని అనిపించట్లేదు. సో మీకు నచ్చకపోయినా, ఇష్టం లేకపోయినా, ఓపిక లేకపోయినా బలవంతంగా వెళ్లే బదులు ట్రై ఎక్స్ప్లెయినింగ్ దెమ్, టెల్ దెమ్ ఓకే ఐ అండర్స్టాండ్ దాట్ మీరు మనందరం బయటికి వెళ్దామని అనుకుంటున్నారు, కానీ నేను వీక్ అంతా కష్టపడడం వల్ల చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది, నాకు ఈసారి ఎక్కడికి వెళ్ళాలని లేదు, ఈ ఒక్క వీకెండ్ ఇంట్లో మనం రిలాక్స్ అవుదామా ప్లీజ్, ఇలా చెప్పడానికి ట్రై చేయండి. ట్రై టు సే నో ఇన్ అ వెరీ పొలైట్ వే. అండ్ మీరు ఎప్పుడైతే నో చెప్పడానికి ట్రై చేస్తున్నారో, మీరు ఆ నో అనేది ఎందుకు చెప్తున్నారో దానికి ఒక క్లియర్ రీజన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. సో దట్ అవతల వాళ్ళకి రూడ్ గా అనిపించదు, అర్థం చేసుకుంటారు. నేనంతా ఎందుకు చెప్తున్నాను అంటే మోటివేషన్ అనేది విన్నంతసేపు చాలా బాగుంటుంది, కానీ రిజల్ట్ అనేది మనం యాక్షన్ లో పెడితేనే ఉంటుంది. సో నేను ఎన్ని పాయింట్స్ 100 పాయింట్స్ మీరు కాన్ఫిడెంట్ గా ఉండాలి అనడానికి చెప్పినా సరే, మీరు అట్లీస్ట్ దాంట్లో ఒక్క పాయింట్ ప్రాక్టీస్ లో పెడితేనే మీరు కాన్ఫిడెంట్ గా తయారవుతారు. సో ట్రై డూయింగ్ వన్ uncomfortable thing at least once a week. Now my sixth and last point, surround yourself with positive people. We are the average of 5 people we hang out with అని నేను ఒక దగ్గర చదివాను. ఆ చదివిన దగ్గర నుంచి నా మైండ్ లో చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయింది. సో మనం ఎప్పుడు పాజిటివ్ అండ్ హ్యాపీ పీపుల్ తో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. నా ఇక్కడ పాజిటివ్ అండ్ హ్యాపీ పీపుల్ అంటే వాళ్ళ లైఫ్ లో అసలు ప్రాబ్లమ్స్ ఏ లేవు, నెగటివిటీ లేదు అని కాదు. కొంతమంది ఎలా ఉంటారు అంటే చాలా చిన్న విషయాలకి కూడా వచ్చి ఏంటో నా జీవితం, ఏందో దరిద్రం, ఎప్పుడు నాకే ఇలా జరుగుతుంది ఇట్లా అనుకుంటారు. కానీ కొంతమంది ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఇట్స్ ఓకే వి విల్ డీల్ విత్ ఇట్ అని అంటారు. సో అలాంటి వాళ్ళతో మనం హ్యాంగ్ అవుట్ అవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ సంథింగ్ దట్ యు గెట్ విత్ యువర్ జాబ్. Confidence is not something that you earn with your money. It is your inner voice that matters. So yeah, that's all for this video అండి. I hope మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇది ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అయింది అని అనిపిస్తే కనుక ప్లీజ్ ఆ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇందాక చెప్పినట్టు వీడియో స్టార్టింగ్ లో మీ ఎక్స్పీరియన్సెస్, మీ థాట్స్ అనేవి కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. బికాస్ ఒకళ్ళ ఎక్స్పీరియన్సెస్ చూసి విన్నప్పుడు మనకి కూడా ఒక ధైర్యం వస్తుంది, వీఆర్ నాట్ ఎలోన్ అని చెప్పి. అండ్ మీ లైఫ్ లో ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ డు షేర్ దిస్ వీడియో. లెట్స్ స్ప్రెడ్ దట్ కాన్ఫిడెన్స్. And that's all for this video. See you all again in one more video, and till then please take care and see you all again. Bye bye.